Upscale for UPSC. UPSC Masterclass, November 30, 2025, Sunday, 10 a.m. to 1 p.m. In this program, KP sir interacts with the subject experts on UPSC trends. Click the link in the description to register for this. Science and Technology Re-Architecture. So how do you analyze the syllabus and the previous year questions? And what are the myths and realities about the science and technology as we observe the syllabus along with the previous year questions of the past 10 years. So, general science and technology అనేది ఓన్లీ కొన్ని కరెంట్ అఫైర్స్ ఫ్యాక్చువల్ టాపిక్స్ అది కంప్లీట్ అయితే చాలు అనుకుంటారు. సో బట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ వెన్ యూ సీ ద సైన్స్ అండ్ టెక్నాలజీ PYQs, సో SNT బికేమ్ అ కాగ్నిటివ్ సిస్టమ్ సబ్జెక్ట్. సిస్టమ్ సబ్జెక్ట్ అనే వర్డ్ కీవర్డ్ ఇక్కడ. అంటే సిస్టమ్ ఈజ్ సంథింగ్ దట్ ఇంటరాక్ట్స్ విత్ వేరియస్ కాంపనెంట్స్ అండ్ సబ్ కాంపనెంట్స్. అంటే ఒక మెయిన్ కాంపనెంట్ ఉంటుంది, అది దానికి ఉండేటటువంటి సబ్ కాంపనెంట్స్ ఉంటాయి, దాని మధ్యన ఇంటరాక్షన్ ఉంటుంది, దాన్ని సిస్టమ్ అని అంటారు. సో ఏ కాగ్నిటివ్ సిస్టమ్ సబ్జెక్ట్ అంటే సో దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ a subject which has connection with various other subjects, where you are supposed to understand the science and technology in relation to different subjects. Interdisciplinary knowledge is necessary. And there is some sense of science and technology in history, geography, governance, polity, economy, and for that matter even for the ethics also. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్కి ఇందాక చెప్పినట్టుగా మొత్తం 18 రకాల సబ్జెక్టులు ఉన్నాయి యూపీఎస్సీ మొత్తం సిలబస్లో. 18 సబ్జెక్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సబ్జెక్టు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలవెన్స్ లేకుండా మిగతా 17 సబ్జెక్ట్స్ లేవు. క్వశ్చన్స్ అడుగుతున్నారు. రిలవెన్స్ అంటే ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్లో చదవడం కాదు, క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఆస్క్డ్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ ఓరియంటేషన్. సపోజ్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ జాగ్రఫీ ఇన్ 2024 connecting technology with geographical aspects. అంటే రిమోట్ సెన్సింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ను ఉపయోగించి ఏ విధంగా చేస్తారు అని జాగ్రఫీలో క్వశ్చన్ అడిగారు. అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇటువంటి అన్ని టెక్నాలజీలో బ్యాక్గ్రౌండ్లో చదువుతూ ఉంటాం, కానీ జాగ్రఫీలో క్వశ్చన్ వచ్చింది. ఎకానమీలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గురించి క్వశ్చన్ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ వితౌట్ ద టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. అది ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. ఆ ఓరియంటేషన్లో తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ అనేదాన్ని, ఆ ఓరియంటేషన్లో చదవాలి. సో వీ హ్యావ్ డిజైన్డ్ అ కంప్లీట్ కంటెంట్ రీఆర్కిటెక్చర్ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ దిస్ అప్రోచ్. సో ఇట్ ఇంటిగ్రేట్స్ స్టాటిక్ ఫౌండేషన్. అది వదిలేయకూడదు, మళ్ళీ స్టాటిక్ ఫౌండేషన్ ఉండాలి. సో నేల విడిచి సాము చేయకూడదు, నేల మీదే నిలబడాలి, సాము చేయాలి. కత్తి సాము అయినా చేయగలుగుతాం, కర్ర సాము అయినా చేయగలుగుతాం. సో ముందు ఫౌండేషన్ ఉండాలి, తర్వాత దానికి కరెంట్ రిలవెన్స్ ఉండాలి, అండ్ కాన్సెప్చువల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వెన్ ఐ వెంట్ త్రూ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పర్టికులర్లీ 2025 మెయిన్స్ అండ్ వేరియస్ ప్రిలిమ్స్ పేపర్స్ అక్రాస్ లాస్ట్ 5 years, ఓల్డ్ మైండ్ సెట్, ఓల్డ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, న్యూ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా మారుతుంది. ఓల్డ్ ప్యాటర్న్లో ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ మెమరైజింగ్ ది ఫ్యాక్ట్స్, మెమరైజింగ్ ది లేటెస్ట్ టెక్నాలజీ టర్మ్స్ ఫ్రమ్ ది కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, లేకపోతే ఇటువంటి పదాలని గుర్తుపెట్టుకుని ఆ పదాల ఆధారంగా ఆన్సర్స్ రాసేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఉండేది. ఆన్సర్స్ రాయగలిగేవారు. బట్ ద న్యూ క్వశ్చన్ ప్యాటర్న్ ఈజ్ కంప్లీట్లీ క్రియేటివ్ ఓరియంటెడ్. సో ఇట్ ఈస్ నాట్ మియర్లీ అబౌట్ మెమరైజింగ్ దీస్ టెక్నికల్ టర్మ్స్. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ అప్లై ఇన్ ద సోషల్ లైఫ్. How science and technology has been useful in fact in the growth of the civilization. ఈ ఓరియంటేషన్లో తీసుకెళ్తున్నారు. అంటే మన నాగరికత మొదలైంది సైన్స్తో, టెక్నాలజీ డెవలప్మెంట్ తోటి. ఆ నాగరికత, ఆ సివిలైజేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది టెక్నాలజీ కారణంగా, ఇది క్వశ్చన్ ఓరియంటేషన్ ఉంది. హౌ గవర్నెన్స్ ఈజ్ ఇంప్రూవైజ్డ్ విత్ ద యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ. పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా టెక్నాలజీ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఫోకస్ ఇక్కడ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్లో. సో డోంట్ స్టడీ టెక్నాలజీ, దట్ ఈస్ ద ట్యాగ్ లైన్.
అంటే when I observed all these questions of the previous 10 years, you don't just have to study the technology, understand the civilization that it builds. ఎందుకంటే టెక్నాలజీ ద్వారానే సివిలైజేషన్ బిల్డ్ అవుతుంది. ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్ అనే దాని నుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఓల్డ్ స్టోనేజ్ టు న్యూ స్టోనేజ్, అండ్ ఈ స్టోనేజ్ నుంచి మెటలేజ్, ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది టెక్నాలజీతోనే వస్తుంది. సో బేసిక్గా మనం ఇందాక సీసాట్లో చూసినట్టుగా I have divided the entire syllabus into 4 cognitive pillars and 12 core modules. CSATలో 3 pillars and 9 modules లాగా ఇక్కడ కూడా సిలబస్ మొత్తాన్ని 4 pillars గాను, ఎందుకంటే దీనికి ఒక స్కోప్ క్రియేట్ చేసుకోవాలి మనం బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్యూషన్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం ఒక స్కోప్ క్రియేట్ చేయాలి. ఆ స్కోప్ క్రియేట్ చేయడం ద్వారా ఏం చదవాలి అనేది తెలుస్తుంది, అంతకన్నా ఇంపార్టెంట్గా ఏం చదవకూడదనేది తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో సిలబస్లో ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, ప్రిలిమ్స్లో యావరేజ్న ఒక 10 to 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా. సో మరి ఆ 10 to 15 క్వశ్చన్స్, సపోజ్ దిస్ ఈస్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ది ప్రిలిమ్స్ అక్రాస్ వేరియస్ ఇయర్స్ ఇన్ ద లాస్ట్ 6 years, 2020 నుంచి 2025 మధ్య వరకు. సో యావరేజ్న మినిమం అయితే 10 క్వశ్చన్స్ వస్తాయి. Without minimum 10 questions, అంటే suppose there was a dip in 2023, only 8 questions అడిగారు. బట్ అంటే కంప్లీట్ టెక్నాలజీ ఓరియంటెడ్గా 8 questions ఉంటాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనేది ఎకానమీ కింద క్లాసిఫై చేస్తే మనం ఏం చేయలేం, కానీ లేకపోతే ఈ గవర్నెన్స్ గురించి పాలిటీ గవర్నెన్స్లో భాగంగా చెప్తే మనం ఏం చేయలేం, కానీ బట్ అదర్వైజ్ అలాంటి ఆస్పెక్ట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ 2023లో కూడా more than 10 ఉన్నట్టే క్వశ్చన్స్. సో కాబట్టి యావరేజ్న ప్రిలిమ్స్లో 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి, మెయిన్స్లో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఇంటర్డిసిప్లినరీ ఓరియంటేషన్. ఈ టెక్నాలజీ నాలెడ్జ్ తోటి మనకి ఇంటర్డిసిప్లినరీ ఓరియంటేషన్ అంటే ఎథిక్స్లో క్వశ్చన్ అడిగారు, ఈ టెక్నాలజీ ఓరియంటేషన్ తోటి. ఎథిక్స్లో క్వశ్చన్ ఓరియంటేషన్, నాట్ ఎథిక్స్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ, అంటే హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ అఫెక్టెడ్ ది ఎథిక్స్ అనే ఒక క్వశ్చన్ 2025లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా అది ఇంపార్టెంట్ కాబోతున్నటువంటి అంశం. సో మై అబ్జర్వేషన్ ఈజ్ యావరేజ్ 11 to 12 క్వశ్చన్స్ ఆన్ అన్ యావరేజ్. 12% ఆఫ్ ది పేపర్ ఇన్ ది ప్రిలిమ్స్ ఆర్ రిలేటెడ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ద ట్రెండ్ ఈజ్ రైజింగ్ వెయిటేజ్ ఆఫ్టర్ ద 2022 డ్యూ టు ది ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, హెల్త్ అండ్ డిఫెన్స్. ఇప్పుడు 2020, 21, 22 ఈ 3 సంవత్సరాలు కంప్లీట్గా బయోటెక్నాలజీ ఓరియంటేషన్లో క్వశ్చన్లు ఉన్నాయి. ఎందుకని అప్పుడున్నటువంటి ఈ COVID-19 నేపథ్యంలో ఆ బయోటెక్నాలజీ ఓరియంటేషన్లో ఆ వ్యాక్సిన్లు, RNAలు ఏది పడితే అది అడిగారు, ఓన్లీ ఫండమెంటల్ బయాలజీ ఓరియంటేషన్గా. సో కాబట్టి అలా ఇప్పుడు లాస్ట్ 2 years తీసుకుంటే 24-25 క్వశ్చన్స్ తీసుకుంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కాబట్టి మనం ఎగ్జామ్ అటెండ్ అయ్యేటటువంటి ఇయర్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతారు. అంటే సపోజ్ మీరు 2026లో ఎగ్జామ్ రాస్తారు. సో 2026లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి 2025లో అయినటువంటి డెవలప్మెంట్స్, ఆ డెవలప్మెంట్స్ని మనం డే టు డే లైఫ్లో, గవర్నెన్స్లో, ఎథిక్స్లో, తర్వాత జాగ్రఫీలో అప్లికేషన్ ఓరియంటేషన్ తోటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రధానంగా మనకి మేజర్ ఏరియాస్ ఇన్ ద ప్రిలిమ్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ బయోటెక్నాలజీ, హెల్త్ అండ్ బయాలజీ. 40% ఆఫ్ ద వెయిటేజ్ ఈస్ గివెన్ టు దట్. అండ్ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఒక 25% ఫోకస్ ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్, ఇటువంటి అంశాల మీద. సో రాబోయే పేపర్లో 2026లో డాటా మేనేజ్మెంట్ గురించి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో రీజన్ ఈజ్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు భారతదేశంలో అనేటటువంటి ఫ్యాక్టర్ నేపథ్యంలో వైజాగ్లో ఏర్పాటు చేయడం అనేది మాకు రీజనల్ ఇష్యూ. కానీ అది ఓవరాల్గా గూగుల్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద లార్జెస్ట్ క్యాంపస్ అవుట్ సైడ్ అమెరికా. అంటే ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వైజాగ్ అనేది మనం మాట్లాడుకునే మాట, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుకునే మాట ఏంటి, అమెరికా తర్వాత గూగుల్ అతిపెద్ద క్యాంపస్ని ఇండియాలో ఏర్పాటు చేస్తుంది 1,30,000 కోట్ల రూపాయలు పెట్టి. కాబట్టి ఆ డేటా సెంటర్ మేనేజ్మెంట్, డేటా మైనింగ్, ఇటువంటి డేటా రిలేటెడ్ ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, దానికి సంబంధించినటువంటి స్టాటిక్ సబ్జెక్టు మీరు అవగాహన పెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి మూలాలు తెలుసుకోవాలి. స్పేస్ టెక్నాలజీ అడుగుతారు, డిఫెన్స్ టెక్నాలజీ అడుగుతారు.
what you are supposed to do is, when you are appearing for the 2026 prelims, ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి అన్ని రకాల వెపన్స్ గురించి తెలుసుకోవాలి. పర్టికులర్గా ఈ బ్రహ్మోస్ మిసైల్ గురించి, ఆకాష్ మిసైల్ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ S-400 అండ్ ఆకాష్ మిసైల్, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలు. ఎందుకంటే గతంలో సపోజ్ మన వైర్లెస్ టెక్నాలజీకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ గురించి అడిగారు. అంటే బ్లూటూత్కి తర్వాత వైఫైకి ఉండే డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు ఈ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి S-400 అండ్ ఇండియాలోనే తయారు చేసుకున్నటువంటి ఆకాష్, ఈ రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ అడిగే అవకాశం. సో అట్లా ఈ డిఫెన్స్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి ఈసారి కంపల్సరీగా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆపరేషన్ సింధూర్. సో రీసెంట్గా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి వెపన్స్ ఏ విధంగా ఉపయోగించడం జరిగింది అనే విషయాన్ని ఇంటర్నేషనల్ సమ్మిట్స్లో కూడా, మీటింగ్స్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి వెనెవర్ దేర్ వాజ్ ఎ ఛాన్స్, ది గవర్నమెంట్ ఈజ్ అనౌన్సింగ్ ది అఫీషియల్ డేటా అబౌట్ దిస్, ద వెపన్స్ దట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ఆపరేషన్ సింధూర్, వాటి మీద ఒక కన్నేసించాలి, దాని గురించి చదువుకుంటే మంచిది. అంటే యూ నీడ్ టు మేక్ ఓన్లీ అ పెరిఫరల్ నోట్ అబౌట్ దట్. యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ దట్. సో టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు, దాని ఏ టెక్నాలజీ పరంగా అన్నట్టుగా కాకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలేంటి, లోపాలేంటి, ఇది ఓరియంటేషన్, ఈ అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటుంది. అలాగే నానో టెక్నాలజీ అండ్ మిస్సిలేనియస్ ఏరియాస్ ఒక 7 to 10% కవరేజ్ ఉంది లాస్ట్ 6 yearsలో ప్రిలిమ్స్లో చూసినప్పుడు. అండ్ ఎన్వైరాన్మెంట్ బయాలజీ ఓవర్లాపింగ్ ఉంది. ఎవ్రీ టైమ్ యూ విల్ ఫైండ్ ది ఓవర్లాపింగ్ బిట్వీన్ ఎన్వైరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ, ఎన్వైరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఓవర్లాపింగ్ కూడా గమనిస్తాం. పర్టికులర్గా బయోడైవర్సిటీ, టెక్నాలజీ ఇంటర్ఫేస్, క్లైమేట్ ఇంటర్వెన్షన్, ఇటువంటి అంశాల మీద ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఈ అనాలిసిస్ని బట్టి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 6 years క్వశ్చన్స్ని అనాలిసిస్ని బట్టి కీ ఫోకస్ ఏరియాస్ ఏవై ఉండాలి, దేని మీద మీరు ఎక్కువ మటుకు ఫోకస్ పెట్టాలి. బయోటెక్నాలజీ, హెల్త్, బయాలజీ హైయెస్ట్ రిటర్న్ జోన్ అంటాం, మ్యాక్సిమం మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటిది. ఎమర్జింగ్ టెక్నాలజీ సెకండ్ లార్జెస్ట్, అంటే ఫేవరెట్ ఇన్ ది రీసెంట్ ఇయర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే డేటా మైనింగ్, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. స్పేస్ అండ్ డిఫెన్స్ ఒక 2 to 3 డైరెక్ట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. నానో టెక్నాలజీ యావరేజ్లో లాస్ట్ 6 yearsలో 1 క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తూ వచ్చింది. సో దీన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మెయిన్స్ కోసం కూడా మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ దట్ దెర్ ఆర్ 4 pillars divided into 12 foundations. So pillar 1, foundation of scientific intelligence, అంటే వేర్ యు ఆర్ మాడ్యూల్ 1, దీంట్లో ఈ పిల్లర్ 1 ఈ సైంటిఫిక్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అని కాకుండా సైంటిఫిక్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే నీ సొంతంగా ఆలోచించగలిగేటటువంటి అప్రోచ్. జనరల్గా స్టార్టింగ్లో చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొన్ని కరెంట్ ఇష్యూస్ని బై హార్ట్ చేయడం కాదు, నీ అంతటి నువ్వు ఆ కరెంట్ ఆస్పెక్ట్ని ఏ విధంగా అప్లై చేయాలి, డే టు డే లైఫ్లో అప్లికేషన్ చేయాలి అనే దాన్ని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు హౌ ఇట్ హ్యాపన్స్. అంటే యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అనేటటువంటిది మోస్ట్ ఫేవరెట్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే వై. వై అంటే ఏంటి? వై ఇన్ రిలేషన్ టు ఎవ్రీథింగ్. ఇఫ్ యూ ప్రిపేర్ ఆన్ దోస్ లైన్స్ యూ కెన్ కమాండ్ ఎనీ సబ్జెక్ట్. ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ వై అనేటటువంటి క్వశ్చన్ తోటి నువ్వు ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఏ సబ్జెక్ట్కి అయినటువంటి సరే ఆన్సర్ రాయగలుగుతావు అండ్ ఆన్సర్స్ పెట్టగలుగుతావు, అంటే ప్రిలిమ్స్లో ఆన్సర్ పెట్టగలుగుతావు. కాబట్టి వై ఇట్ హ్యాపెన్, దట్ ఈవెంట్ హ్యాస్ హ్యాపెన్. అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినాయి, వై ఫ్లడ్స్ అనేది ఒక క్వశ్చన్. ఆర్ లేకపోతే ఓజోన్ లేయర్ కరిగిపోతుంది, వై అనేటటువంటిది దానికి సంబంధించిన క్వశ్చన్. దాంట్లో ఏం టెక్నాలజీ ఉంది, ఏం సైన్స్ ఉంది, ఏమి కెమికల్స్ ఉన్నాయి మనకి సంబంధం లేదు. సపోజ్ చిన్నప్పటి నుంచి మనం అదేంటి ఒక నూడిల్స్ తింటున్నాం, 2 నిమిషాల్లో తయారైపోయి నూడిల్స్ తింటున్నాం. సడన్గా ఒకరోజు ఏం చేశారు, పేపర్లో ఏమొచ్చింది, నూడిల్స్ తింటే ఇట్లా మ్యాగీ నూడిల్స్ తింటే క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు ఎవరైతే ఈ విషయం వాళ్ళు చెప్తారో వాళ్ళని అడగాల్సినటువంటి పర్టినెంట్ క్వశ్చన్ వై. ఇప్పటిదాకా రాని క్యాన్సర్ ఇప్పుడు ఎందుకు వచ్చేస్తుంది, ఎందుకు ఆ క్యాన్సర్ వస్తుంది అంటే అప్పుడు నీకు దాని నుంచి ఆన్సర్ వస్తుంది. ఏమని, ఇందులో ఏ కెమికల్ కాంపౌండ్ ఉంటుందో ఆ కెమికల్ కాంపౌండ్ కారణంగా ఈ క్యాన్సర్ వస్తుందని చెప్పి అక్కడ ఆన్సర్ వస్తుంది. సో అది కనుక నువ్వు తెలుసుకొని పెట్టుకున్నావంటే ఆ డైలీ లైఫ్లో వచ్చేటటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ అన్నిటినీ కారణాలు తెలుసుకోవడం ద్వారా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలుగుతాం. సో అందుకని ఈ సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ అన్నది అక్కడి నుంచే మొదలవుతుంది.
వై అనే క్వశ్చన్ నుంచే సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ మొదలు వస్తుంది. అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు బికమ్ అ సైంటిస్ట్ ఫర్ దిస్ పర్పస్. సైంటిస్ట్ అవ్వడం దీని ఉద్దేశం కాదు, కారణాలను తెలుసుకోవడం అని మాత్రమే. దాని ద్వారా మన ఆన్సర్స్ రాసుకోవడం అంతే. నువ్వు ఇన్వెన్షన్స్ చేయక్కర్లేదు. ఇన్వెంట్ అయిన దానికి ఎలా వచ్చింది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి. సో ఆ రకంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ యు ఆర్ సపోజ్ టు డెవలప్ వై అనే క్వశ్చన్ ద్వారా. మాడ్యూల్ 2లో బేసిక్ సైన్సెస్ ఫర్ ద యూపీఎస్సీ రిలవెన్స్. అంటే ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ బేసిక్ సైన్సెస్ అన్ని తెలుసుకోవాలి. మాడ్యూల్ 3లో ఇండియన్ సైన్స్ ఎకోసిస్టమ్, భారతదేశంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్, సైన్స్ ఎకోసిస్టమ్ అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇంక్లూడింగ్ ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెయిన్స్లో అడుగుతారు పర్టికులర్గా. సో ఆ ఎకోసిస్టమ్ గురించి భారతదేశానికి సంబంధించినటువంటి సైన్స్ పాలసీ తెలుసుకోవాలి. సపోజ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా అడగొచ్చు, వాట్ ఈస్ ది మేజర్ పర్పస్ ఆఫ్ ద సైన్స్, ఇండియన్ సైన్స్ పాలసీ అనేటటువంటి క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడు అంతే. కాబట్టి ఆ ఇండియన్ సైన్స్ ఎకోసిస్టమ్ గురించి తెలుసుకోవడం, అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇటువంటి ప్రత్యేకంగా దానికి ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళ పాలసీస్ గురించి ఐడియా ఉండాలి, బేసిక్ ఐడియా. అంటే పాలసీస్ రిలేటెడ్ టు హెల్త్ యూ షుడ్ బీ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ దట్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని కూడా చాలామందిని అడిగారు, వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ హెల్త్ పాలసీ. ఇప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ స్టార్టెడ్. 2017 హెల్త్ పాలసీ అని ప్రారంభిస్తే ఆన్సర్ దట్ విల్ టేక్ ఎ పాజిటివ్ స్టెప్ టువర్డ్స్ గివింగ్ ఎ కాంప్రహెన్సివ్ ఆన్సర్. కాబట్టి ఈ ఇండియన్ సైన్స్ ఎకోసిస్టమ్ అన్నప్పుడు పాలసీస్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి, ఈ ఎకోసిస్టమ్ గురించి తెలియాలి. ఇండియాలో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇంక్లూడింగ్ ఇస్రో, డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్తో సహా. అలాగే సెకండ్ పిల్లర్ టు టెక్నాలజీ ఇవల్యూషన్ సిస్టమ్ గురించి. సో ఈ టెక్నాలజీ ఇవల్యూషన్ సిస్టంలో ఒక 5 మాడ్యూల్స్ మనం డివైడ్ చేసుకోవాలి ప్రిపరేషన్లో భాగంగా. లైక్ మాడ్యూల్ 4 ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ రివల్యూషన్లో అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఓరియంటెడ్గా వచ్చేటటువంటి డెవలప్మెంట్స్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, తర్వాత బయోటెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ. ఎన్విరాన్మెంట్ మీద కంపల్సరీగా ఒక ఏరియా ఉంది, బట్ సైన్స్ తోటి, బయాలజీతో కలిపి, బయోటెక్నాలజీతో కలిపి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఎనర్జీ మీద ఫోకస్ అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. ఎన్విరాన్మెంట్లో భాగంగా కానీ, టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కానీ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెరుగుతుంది. అండ్ కమింగ్ 2026లో ఇది జాగ్రఫీతో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నాలజీతో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. లిథియం లాంటి అంశాల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రీజన్ ఏంటి, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేవి జియో పాలిటిక్స్లో ఒక కీలకమైన భాగంగా మారింది. ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ, లేకపోతే అమెరికా కానీ, వీళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వెంపర్లాడుతున్నది దేని గురించి అంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ గురించి. ఆ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అప్లికేషన్స్ అడగచ్చు, టెక్నాలజీలో క్వశ్చన్ అడిగితే, జాగ్రఫీలో క్వశ్చన్ అడగచ్చు దాని గురించి. సో కాబట్టి ఇటువంటి ఎనర్జీ రిసోర్సెస్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిల్లర్ నెంబర్ 3 సైన్స్, సొసైటీ అండ్ ఎథిక్స్. హౌ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అప్లికబుల్ ఇన్ ది సొసైటీ అండ్ వాల్యూస్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఎథిక్స్ రిలేటెడ్ areas. As I told you, in 2024 there was a question about impact of artificial intelligence on ethical behavior. అంటే ఈ ఎథిక్స్ మీద ఏ విధంగా, నైతికమైనటువంటి ప్రవర్తన మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రభావం చూపెడుతుంది, దాని ఇంప్లికేషన్స్ ఏంటి. 2025లో ఈవెన్ ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ కూడా జరిగింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలి అనే అంశం మీద. ఆ రెగ్యులేషన్ గురించి క్వశ్చన్ అడగచ్చు, ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ప్రైవసీ దెబ్బతింటుంది. కాబట్టి అది నైతిక విలువలకు సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేస్తూ ఉంది, ఎథికల్ ఇష్యూస్ రైజ్ చేస్తుంది. కాబట్టి వైల్ యూ హ్యావ్ టు ప్రిపేరింగ్ ఫర్ ది టెక్నాలజీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇటువంటి వాటి గురించి చదువుతున్నప్పుడే ఏం చేయాలి, ఎథిక్స్ అండ్ లీగల్ డైమెన్షన్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చదువుతున్నప్పుడే డిపిడిపి యాక్ట్ 2023 గురించి తెలుసుకోవాలి. అంటే ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, అది 2023లో చేసినప్పుడు గవర్నెన్స్లో చెప్పాను.
ఆ క్వశ్చన్ తీసుకెళ్ళి ఎక్కడ అడిగారు? ఎకానమీలో అడిగారు. అంటే గవర్నెన్స్ కోసం చదువుకున్నటువంటి ఈ టాపిక్ ఎకానమీలో ఉపయోగపడుతుంది. అది రేపు మళ్ళీ సపోజ్ ఎథిక్స్లో కూడా అడగచ్చు. ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ద DPDP Act, Digital Personal Data Protection Act, which is actually studied as a part of the, which is primarily prima facie to be studied as a part of the technology, science and technology. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా అక్రాస్ వేరియస్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు సపోజ్ టు అప్లై ది సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని అప్లికేషన్స్ అనేవి ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంటాయి. ఈ గవర్నెన్స్ చెప్తూ DPDP Act గురించి రిఫరెన్స్ ఇస్తున్నాం. కానీ క్వశ్చన్ అడిగింది ఎక్కడ? 2024లో ఎకానమీలో క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఈ డైమెన్షన్స్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మాడ్యూల్ 10 సైన్స్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజన్, ఈ డైమెన్షన్ తెలుసుకోవాలి. అంటే హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది ఇంక్లూజివ్ గవర్నెన్స్. అంటే ఐ హ్యావ్ నో స్పెసిఫిక్ ఐడియా ఎనీథింగ్ అబౌట్ ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది టెక్నాలజీ. కానీ నాకు తెలిసింది ఏంటి, సపోజ్ ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ యువర్ పొజిషన్, వాట్ ఐ విల్ స్టడీ ఈస్ వై దెర్ ఇస్ ఎ డిజిటల్ గ్యాప్, వై దెర్ ఇస్ ఎ డిజిటల్ డివైడ్ అనే అంశాన్ని గురించి మాత్రమే చదువుకుంటాం. డిజిటల్ డివైడ్ అంటే ఏంటి? ఎవరైతే డిజిటల్ టెక్నాలజీస్ ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి అండ్ ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళకి మధ్య ఉండేటటువంటి గ్యాప్. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం కలుగుతుంది. ఉపయోగించుకునేవాడు, ఒక రూరల్ ఏరియాస్లో ఉండేవాడు, లాస్ట్ మైల్లో ఉండేవాడు ఏ విధంగా నష్టపోతున్నాడు, ఆ రీచ్ అయ్యేటట్టుగా నువ్వేం చేయాలి. ఈ అంశాల మీద టెక్నాలజీ ఓరియంటేషన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా గ్రూప్ 1 క్వశ్చన్స్ ఇంకొంచెం లెంగ్తీగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రూప్ 1లో చదివేటప్పుడు ఈ ఆస్పెక్ట్ని, అప్లికేషన్ టు ద సొసైటీ, హౌ ఇట్ ఈస్ ఇంక్లూజివ్ టు ద సొసైటీ, హౌ టెక్నాలజీ కెన్ బి మేడ్ టు ఇంక్లూజివ్ టు ద సొసైటీ అనే అంశాన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిల్లర్ నెంబర్ 4, దీంట్లో అప్లికేషన్ పాలసీ అండ్ పర్ఫార్మెన్స్. దీంట్లో మాడ్యూల్ 11లో సైన్స్ ఇన్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్. దెన్ మాడ్యూల్ 12 UPSC రెడీ అప్లికేషన్ ల్యాబ్స్. అంటే ఈ ఓవరాల్గా ప్రాక్టీస్, దాన్ని అప్లై చేయడం, మనం నేర్చుకున్నది థియరిటికల్గా నేర్చుకున్నది ఏ విధంగా డే టు డే లైఫ్లో అప్లై చేస్తాం అనే దాని మీద ఫోకస్ చేసుకోవాలి. సో ఈ మాడ్యూల్స్ 4 పిల్లర్ మాడ్యూల్లో కనుక మనం ప్రిపేర్ అయితే మీకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి? CSATలో 3 మాడ్యూల్స్ ద్వారా 12 సిస్టమ్స్లో ఏ విధంగా 3 పిల్లర్స్లో 12 మాడ్యూల్స్ 9 మాడ్యూల్స్ చెప్పాం. దానివల్ల 7 డైమెన్షన్ ఇంటెలిజెన్స్ అనేది చెప్పాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే యూ విల్ బి డెవలపింగ్ ఎ 5D టెక్ మైండ్. అంటే 5 రకాల కోణాలలో మన ఇంటెలిజెన్స్ అనేది మెరుగవుతుంది. అంటే కాన్సెప్చువల్ ఇంటెలిజెన్స్, వేర్ యూ విల్ బి హ్యావింగ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ బేసిక్ సైన్సెస్. సెకండ్, సిస్టమిక్ ఇంటెలిజెన్స్. సిస్టమిక్ అంటే ఏంటో చెప్పాను, అంటే ఇంటర్ కనెక్టివ్నెస్, ఎబిలిటీ టు అప్లై సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ టు వేరియస్ అదర్ సబ్జెక్ట్స్. And ethical intelligence, that is judging the implications of the technology on the ethical behavior and the issues like privacy. ఈ ప్రైవసీ లాంటి విషయాల మీద, ఎథిక్స్ మీద ఏ విధంగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ ఈజ్ పాలసీ ఇంటెలిజెన్స్, అప్లయింగ్ ది సైన్స్ ఇన్ ది గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఈజ్ యూజింగ్ ది టెక్నాలజీ అండ్ టెక్నాలజీ ఈజ్ యూజింగ్ ది సైన్స్, గవర్నమెంట్. ఈ 2 రకాల డైమెన్షన్. గవర్నమెంట్ ఈజ్ రెగ్యులేటింగ్ ది టెక్నాలజీ, ప్రభుత్వం టెక్నాలజీని రెగ్యులేట్ చేస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీని గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది ఒక పక్కన, ఇంకో పక్కన గవర్నమెంట్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని రెగ్యులేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటుంది ఒక పక్కన, ఇంకో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్, కంట్రోల్ కూడా చేస్తుంది. సో ఈ గవర్నెన్స్ ఓరియంటేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. And creative intelligence, you will also build a creative intelligence where forecasting the next disruption is possible. Next disruption అంటే ఏంటి? రాబోయే టెక్నాలజీస్ని ఊహించగలవు, రాబోయే క్వశ్చన్స్ని కూడా ఊహించగలవు. అంటే ఈ 4 పిల్లర్ మాడ్యూల్లో కనుక ప్రిపేర్ అయితే మీకు వచ్చేటటువంటి 5 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అది. సో ఓవరాల్గా దీని ఫైనల్ మోటివ్ ఏంటి అంటే, లైక్ డోంట్ మెమరైజ్ ది ఇన్వెన్షన్స్. ఎవడు ఏమి కనిపెట్టాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, అలా క్వశ్చన్లు అడగట్లేదు. అది 90స్లో 2000స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అవన్నీ. ఆటం బాంబు ఎవడు కనిపెట్టాడు, హైడ్రోజన్ బాంబు ఎవడు కనిపెట్టాడు, నేనే కనిపెడతా అవకాశం ఇస్తే రకరకాల బాంబులు అన్నట్టు ఉండాలి. మీరు కనిపెట్టక్కర్లేదు, మీరు ఏం చేయాలి? ఇన్వెంట్ ఏ మైండ్. యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెంట్ ది థింగ్స్, యూ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ మైండ్ దట్ కెన్ రీజన్ లైక్ ఏ సైంటిస్ట్.
సైంటిస్టు అనేవాళ్ళు ఎలా వస్తారు? మీరు 2025 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నోబెల్ ప్రైజ్ డిస్రప్టివ్ టెక్నాలజీ అన్నారు దాన్ని. డిస్రప్టివ్ టెక్నాలజీ, డిస్రప్టివ్ క్రియేటివిటీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సైన్స్ ఇన్వెన్షన్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంటల్గా వస్తాయి. వాడెవడో సపోజ్ వాడి పేరు నాకు గుర్తులేదు కానీ స్నానం చేస్తూ మైండ్కి ఏదో తట్టిందంట, యురేకా సకామికా అని చెప్పి లేచి రాజు దగ్గరికి వెళ్ళి ఒక ఇన్వెన్షన్ చేశానని చెప్పాడు. అదో రకమైన పద్ధతి, సడన్గా వచ్చేస్తుంది ఆలోచన. ఇంకో రకమైన పద్ధతి అదేంటి, ఎఫర్ట్ పెట్టి కొన్ని కంటిన్యూస్ సిస్టమిక్ రీసెర్చ్లు చేసి ఒక వస్తువుని కనిపెట్టడం, అదో రకమైన పద్ధతి. ఏ రకంగా వీళ్ళు ఎలా చేస్తారు అంటే లాజికల్ రీజనింగ్ ద్వారా, ఆ వై అనే క్వశ్చన్ ద్వారానే, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పర్స్పెక్టివ్ అనేది ఆలోచించడం ద్వారా. కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవడు ఏది ఇన్వెన్షన్ చేశాడు అనేది గుర్తుపెట్టుకోవడానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సైంటిఫిక్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ సో ఇవన్నీ మనకి ఇవన్నీ ఎందుకు చేయాలి? బికాస్ వీఆర్ అపియరింగ్ ఫర్ ద యూపీఎస్సీ ఎగ్జామ్. సో వాట్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఆన్సర్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఆ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇస్తుంది. కాబట్టి వెన్ ఐ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ ద పాస్ట్ 15 years, అప్లైడ్ ప్లస్ పాలసీ ఓరియంటెడ్ అనేది కనపడుతుంది. అంటే an invention, a scientific approach, application in the application orientation and the policy orientation. Dynamic and current heavy. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చేటటువంటి ఒక 10 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో ఇస్తుంటే 7 క్వశ్చన్లు కంపల్సరీగా కరెంట్ ఈవెంట్స్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కానీ అది మీరు ఎగ్జామ్ సపోజ్ ఒక 3 అటెంప్ట్స్ ఇస్తున్నారనుకో, ఎవ్రీ ఇయర్ డైనమిజం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. సో మీరు కనుక ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే, స్టాటిక్ సబ్జెక్ట్ మీద గట్టిగా పెట్టుకుంటే, వాట్ ఎవర్ ద డైనమిక్ చేంజెస్ దట్ అక్కర్, యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ దట్ విత్ మినిమమ్ ఎఫర్ట్ అండ్ మినిమమ్ ఎఫర్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో. అండ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్డిసిప్లినరీ. సో ఇందాక నుంచి చెప్తున్నట్టుగానే ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది టెక్నాలజీ ఓరియంటేషన్లో చదవడానికి. రకరకాల సబ్జెక్టులకి ఏ విధంగా అప్లై చేయాలి, పాలిటీలో ఎట్లా అప్లై చేస్తావు, హిస్టరీకి ఎట్లా అప్లై చేస్తావు, కల్చర్కి ఎట్లా అప్లై చేస్తావు, ఓవరాల్గా ఇందాక అనుకున్నట్టుగా సివిలైజేషన్ డెవలప్ అయింది అంటే అది సైన్స్ వల్లనే, టెక్నాలజీ వల్లనే. సైన్స్ ఈజ్ ఆల్వేస్ దేర్, టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. కాబట్టి అక్రాస్ ఆల్ ది సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు ట్రై టు కరెక్ట్ ది సబ్జెక్ట్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోస్ట్ డిబేటెడ్ ఇష్యూ. కాబట్టి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకనామిక్స్లో ఎట్లా ఉపయోగిస్తాం, బ్యాంకింగ్ రంగంలో ఎలా ఉపయోగిస్తాం, ఆర్ లేకపోతే గవర్నెన్స్లో ఎట్లా ఉపయోగిస్తాం, ఆర్ లేకపోతే ఎథిక్స్లో ఎలా ఉపయోగిస్తాం, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఎలా ఉపయోగిస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆలోచిస్తే చాలు, నువ్వేమి సొంతంగా వస్తువులు తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఏ 2-tier డిమాండ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ దిస్ ఓరియంటేషన్. 2-tier డిమాండ్ అంటే ప్రిలిమ్స్కి ఏమో బేసిక్స్ కావాలి, మెయిన్స్కి ఏమో అనాలిసిస్ కావాలి. ఆ ఫండమెంటల్ ఫౌండేషన్ ఈజ్ నెసెసరీ. కాన్సెప్ట్ ఒకటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్లోనూ ఉంది, మెయిన్స్లోనూ ఉంది, ఏపీ గ్రూప్ 1లోనూ ఉంది, తెలంగాణ గ్రూప్ 1లో 2 లెవెల్స్లోనూ ఉంది. సబ్జెక్ట్ ఒకటే, టాపిక్ ఒకటే, కానీ బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. అండ్ దాని అనాలిసిస్, హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మెరిట్స్, డిమెరిట్స్, ఇటువంటివి మెయిన్స్లో అడుగుతున్నారు. ఈ 2-tier డిమాండ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. దిస్ ఈజ్ వాట్ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్. సో ఓవరాల్గా ఈ పీవైక్యూ అనాలిసిస్ చేసినప్పుడు, వై షుడ్ యూ డూ ద పీవైక్యూ అనాలిసిస్? టు డీకోడ్ ది పాస్ట్. దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ వెన్ యూఆర్ డీకోడింగ్ ద పాస్ట్. ఒక ప్యాటర్న్ ప్రకారం టాపిక్స్ని క్వశ్చన్స్గా అడుగుతున్నారు. ఎవ్రీ క్వశ్చన్, బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ సమ్ స్టోరీ. అంటే స్టోరీ బిల్డింగ్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ అడిగేయంటే దానికి ఒక కథ అంటే మీనింగ్ దానికి ఒక రీజన్ ఉండడం. నో క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ యాక్సిడెంటలీ. Every question has a particular reason to be asked. So a smart analysis will result in stronger strategy. A smart analysis and stronger strategy కోసం PYQ analysis చేయాలి. So when you do the PYQ analysis, it helps to crack UPSC code. అంటే what is the ultimate DNA of the UPSC అనేటటువంటి దాన్ని మనం క్రాక్ చేయగలుగుతాం ఈ PYQs కనుక చూస్తే. సో దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ క్వశ్చన్ టు కాన్సెప్ట్. ఇవన్నీ చేస్తే బ్రెయిన్ ఇంజనీరింగ్ అంటున్నారు. సో ఓవరాల్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది? 2011 to 25 మధ్యలో వచ్చినటువంటి మెయిన్స్ పీవైక్యూస్ కనుక చూస్తే, ఇనీషియల్గా ఎప్పుడైతే 2011లో సిలబస్ మారిన తర్వాత, ప్రిలిమ్స్ సిలబస్ మారిన తర్వాత
2011 to 15 అనేది మిషన్స్, బయోటెక్ బేసిక్స్, స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్, ఫౌండేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. 2016 to 19 ద ఫోకస్ ఈజ్ ఆన్ ద రైజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ దేర్ అప్లికేషన్స్. 2020-22 దాకా చెప్పినట్టుగా కోవిడ్ ఫోకస్ ఉంది. సో ఎందుకని ఇది కోవిడ్ ఎరా కాబట్టి దేర్ వాజ్ ఎ ఫోకస్ ఆన్ ద బయోటెక్నాలజీ, డయాగ్నోస్టిక్స్, digital health missions and also blockchain technology, because even in the COVID management also blockchain technology was used. Robotics were used in the COVID management. Drones were used in the COVID management. వ్యాధి నివారణ కోసం కాదు, కోవిడ్ మేనేజ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్, దాంట్లో ఈ టెక్నాలజీని అన్నింటినీ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు లాక్డౌన్ చేశారు, లాక్డౌన్ నియమాలని ఎవడైనా ఉల్లంఘిస్తున్నాడో లేదు అని చూడాలంటే బయటకు వచ్చి చూడాలి, పోలీసులు బయటకు వచ్చి వెతకాలి. అలా వెతకాల్సిన అవసరం లేకుండా ఏం చేశారు, డ్రోన్స్ ఉపయోగించారు. పోలీస్ స్టేషన్లోనే ఉంటావు, డ్రోన్స్ మొత్తం తిప్పుతావు. పర్టికులర్గా మన హైదరాబాద్లో అట్లా చేశారు. డ్రోన్స్ ఉపయోగించడం ద్వారా ఎవరైనా బయట తిరుగుతుంటే వాడిని క్యాప్చర్ పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అక్రాస్ ది 2020, 21, 22 ఈ 3 సంవత్సరాలు దాని మీద ఫోకస్ పెట్టారు. లాస్ట్ 3 ఇయర్స్లో చూస్తే మళ్ళీ కొంచెం ఫోకస్ మారింది. 23, 24, 25లో ఫోకస్ ఈజ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ వెహికల్స్, తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్ కమర్షియలైజేషన్, తర్వాత గవర్నెన్స్, రెగ్యులేషన్ యాంగిల్స్, ఇటువంటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ అనేది పెరిగింది. సో ఈ నేపథ్యంలో, ఈ అనాలిసిస్ చేసినటువంటి నేపథ్యంలో దేని మీద ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి? హై ఈల్డింగ్ ఏరియాస్ ఏంటి? హై ఈల్డింగ్ ఏరియాస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ రిలేటెడ్గా ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్. అది మెయిన్స్లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్ అనమాట. బయోటెక్నాలజీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, స్పేస్ మిషన్స్ మీద, స్పేస్ ప్రైవేటైజేషన్. అలాగే ఇప్పుడు సపోజ్ రేపు క్వశ్చన్స్ అడగవచ్చు దేని మీద అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ, దాని మీద క్వశ్చన్ ఉండొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ మీద, సైబర్ సెక్యూరిటీ, తర్వాత డ్రోన్స్, క్వాంటమ్ మిషన్స్, ఇటువంటి వాటన్నిటి మీద మీరు ఫోకస్ 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. అంటే బేస్డ్ ఆన్ దిస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లైక్ దిస్. స్ట్రాటజిక్ ఇన్సైట్స్ హౌ యూపీఎస్సీ ఫ్రేమ్ ది ఎస్ఎన్టీ క్వశ్చన్స్ ఈజ్, అంటే వాట్ ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది క్యాండిడేట్. యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్, అది ఎలాగూ ఉండాలి. దెన్ దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని మీద గవర్నమెంట్ పాలసీ ఏంటో తెలియాలి. ఆ తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, లోపాలని ఇంప్రూవ్ చేయడానికి రికమెండేషన్స్ తెలియాలి. ఈ 4 డైమెన్షనల్ క్వశ్చన్స్ అనేవి మెయిన్స్లో ఈ 4 పర్స్పెక్టివ్స్లోనే ఉంటాయి. సో దెర్ విల్ బీ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద డెప్త్ అండ్ యాక్సెసిబిలిటీ. డయాగ్రమెటిక్ థింకింగ్ ప్లస్ కీవర్డ్స్, ఇవన్నిటిని డెవలప్ చేసుకోవాలి, ఇవన్నిటిని ఉండాలి. అంటే ఒక ఎస్ఎన్టీ క్వశ్చన్ రాస్తున్నప్పుడు, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ గురించి, ఒక ర్యాకెట్ గురించి, దేని గురించి క్వశ్చన్ అడిగారు, వచ్చిన ర్యాకెట్ బొమ్మ అది మరీ అద్భుతంగా పికాసో ఆర్ట్లాగా ఉండక్కర్లా, నేను వేసినట్టుగా ఉన్నా సరిపోతుంది. ఒక బాణం ఇట్లా పెట్టాలి, కింద మంట పెట్టాలి, అయిపోయింది. దీన్నే ర్యాకెట్ అంటారని చెప్పి రాయాలి, అయిపోయింది. సో అట్లా దీనికోసం నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ అయి ఉండక్కర్లేదు ఎగ్జామ్లో. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే బుద్ధిజం గురించి క్వశ్చన్ అడిగినప్పుడు బుద్ధుడు బొమ్మేసింది. షాక్ అవుతాడు ఎగ్జామినర్ బుద్ధుడిని చూసి. అంటే షాక్ అయ్యేది చచ్చిపోయేంతగా అంత దరిద్రంగా ఉందంటే అలా కాదు. అలాంటి ఒక బొమ్మ 100 పేపర్లో ఒక పేపర్లో అట్లా ఉంటుంది అది. కాబట్టి ఈ పర్టికులర్గా టెక్నాలజీ గురించి ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది కంపల్సరీగా ఉండాలి. అలాగే కీవర్డ్స్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. అండ్ తర్వాత సో ఈ మరి చదివేటప్పుడు, వీటన్నిటికీ చదివేటప్పుడు ఏమేమి చదవాలి అంటే దీనికి ఒక స్కోప్ లేదని చెప్పాం. ఎన్ని రకరకాల 100 పుస్తకాలు ఉన్నాయి. సో అథారిటేటివ్ ప్రైమరీ సోర్సెస్ ఏంటంటే పిఐబి ప్రెస్ రిలీజెస్ కరెంట్ ఇష్యూస్ కోసం, గవర్నమెంట్ పాలసీ అనే ఎస్ఎన్టీ కోసం, అండ్ ఆ గవర్నమెంట్ రిసోర్సెస్. న్యూస్ పేపర్లో ప్రతి వారం ఒక పేజ్ కంపల్సరీగా హిందూ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో టెక్నాలజీ పాలసీస్ ఉంటాయి. డౌన్ టు ఎర్త్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్ అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది ఆన్లైన్లో. అందులో ఎన్వైరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయి. మనం కేపీఐఎస్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే మెటీరియల్ ఎలాగుంటుంది, దాంతోపాటు భరత్ సార్ నోట్స్ కూడా చదవాలి. అది కంపల్సరీ. అది చదివిన తర్వాత మిగతా చదవాలి. ఎందుకంటే ఈ నోట్స్లో బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ని ఈజీగా స్టాటిక్ పార్ట్ అంతా ఉంటుంది. ఆ స్టాటిక్ పార్ట్ని కరెంట్ పార్ట్ని కలిపి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అప్డేటింగ్ అనేది ఈజీ అయిపోతుంది.
అంటే ఎప్పుడెప్పుడైతే కొత్త కొత్త విషయాలు వస్తుంటే మీరు అక్కడ రాసుకుంటే సరిపోతుంది. అందుకని ఏం చేయాలంటే మీరు ఎండ్ టు ఎండ్ నోట్స్ రాస్తుంటారు, చాలామందిని చూశాను. ఇంకొంతమంది అయితే ఇంకా అరాచకం ఏంటంటే పేజీని ఇట్లా మధ్యలోకి మడతపెట్టి గీత గీసి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు రాస్తారు. అట్లా రాయకండి. ఒక మార్జిన్ పెట్టండి, లెఫ్ట్ మార్జిన్ టాప్ మార్జిన్ పెట్టండి, కుదిరితే బాటమ్ మార్జిన్ కూడా పెట్టుకోండి. ఎందుకనంటే ఎప్పుడైనా దీనికి ఒక ఇష్యూకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ ఆ మార్జిన్స్లో అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఓవరాల్ డైమెన్షన్స్లో 2025 క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ there were questions on various areas like fusion energy, clean technology and biotechnology, carbon capture, nanotechnology in agriculture, semiconductor manufacturing. సో ఓవరాల్గా దీని మీద సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జిఎస్ పేపర్ 3లో 60 మార్క్స్కి సంబంధించిన 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 వచ్చినాయి, 15 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చినాయి. అండ్ సో బేస్డ్ ఆన్ దిస్ వాట్ కంక్లూజన్ దట్ వీ కెన్ డ్రా అంటే the trend conclusion is sustainable energy and environment technology is emerging as a core science and technology topic. Sustainable energy and environment in relation to environment, biotechnology, artificial intelligence, nanotechnology, the link strongly to the social and economic development. అంటే సొసైటీ మీద దీని ప్రభావం గురించి అడుగుతున్నారు. ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఇండిజినైజేషన్, స్పేస్ ఈజ్ రైజింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పేస్. అలాగే ఇంకొక ఏరియా 2026కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్. ద సెమీ కండక్టర్స్ విచ్ ఆర్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక రకంగా రక్తం లాంటిది, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక ఎముకల లాంటివి కూడా అది. ఇట్ ఈస్ ఎ బ్లడ్ అండ్ ఫ్లెష్. ఆ సెమీ కండక్టర్స్ దాని బిజినెస్, గవర్నమెంట్ పాలసీ, సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీ. అలాగే రీసెంట్గా ఇండియా డిఆర్డిఓ వాళ్ళు ఒక సెమీ కండక్టర్ చిప్ తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వాటి మీద డెఫినెట్లీ వన్ క్వశ్చన్ ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్, యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, ఏపీ ఆర్ టీఎస్, దేనికైనా సరే క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ అంటే ప్యూర్ టెక్నికల్ ఆర్ థియరిటికల్ క్వశ్చన్స్ ఆర్ డిక్లైనింగ్. యూపీఎస్సీ టెస్ట్ ది అప్లికేషన్స్, గవర్నెన్స్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అంటే సెమీ కండక్టర్, దానివల్ల సెమీ కండక్టర్ చిప్స్ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. సో ఆ టెక్నాలజీ మీకు అక్కర్లేదు, సెమీ కండక్టర్ ఎలా తయారు చేస్తారు మనకి సంబంధం లేదు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, సో ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏంటి, ఇటువంటి డైమెన్షన్ చూసుకోవాలి. సో ద కీ అబ్జర్వేషన్స్ హియర్ ఆర్ ఎనర్జీ ప్లస్ క్లైమాటిక్ టెక్నాలజీ 2025 పేపర్లో ఒక 30 మార్క్స్, బయోటెక్నాలజీ ప్లస్ నానోటెక్నాలజీ అప్లికేషన్స్ ఒక 25 మార్క్స్, ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెమీ కండక్టర్స్ 15 మార్క్స్. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ స్పేస్ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. అలా అని చెప్పి 26లో రావని కాదు, డిఫెన్స్ మీద 26లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాంటెక్స్ట్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో డిఫెన్స్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో ఫర్ ద 2026, if you are appearing for the 2026, what you are supposed to focus on? So priority areas, top priority: energy, environment, biotechnology, industrial technology, and may focus and may ignore also ani artham. You may focus ante you may also ignore nanotechnology, artificial intelligence regulation, స్పేస్. సో వీటి మీద కొంచెం ఎంఫసిస్ తక్కువ పెట్టినా పర్వాలేదు. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేషన్, కరెంట్ అఫైర్స్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ ఎస్ఎన్టీ స్ట్రాటజీ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎస్ఎన్టీ గురించి నాకేం తెలియదు. ఫస్ట్ పాయింట్ నాకు తెలిసిందల్లా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, దాని ఓరియంటేషన్ ఏంటి, అంటే అసలు ఎస్ఎన్టీలో ఉండేటటువంటి టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ కీవర్డ్స్ ఎలా ఉంటాయి, అండ్ యూజువల్గా ఈ ఎస్ఎన్టీని ఎందుకు చాలామంది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే స్టూడెంట్స్ కష్టం అనుకుంటారు, అండ్ అట్ ద సేమ్ టైం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి కూడా కష్టమైంది. వాళ్ళకి పెద్దగా మార్కులు వచ్చేస్తాయని కూడా ఏం లేదు, గ్యారంటీగా లేదు. నువ్వు ఐఐటి రాసినా కానీ ఇప్పుడు సపోజ్ ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎథికల్
ఎథికల్ బిహేవియర్ అన్నాడు అనుకో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ రిలేషన్ టు ఎథిక్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ రిలేషన్ టు ఇండియన్ ఎకానమీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ రిలేషన్ టు గవర్నెన్స్, ఇలా మారుస్తున్నాడు. కాబట్టి గవర్నెన్స్ ఓరియంటేషన్లో కొన్ని పర్టికులర్ ఆస్పెక్ట్ మీద అవగాహన లేకపోతే ఆ ఆన్సర్ రాయలేవు. నువ్వు ఐఐటి చదివి ఉండొచ్చు, ఐఐటి 6th year కూడా చదివి ఉండొచ్చు, బట్ దీని మీద అప్లికేషన్స్ మీద నీకు అవగాహన ఉంది. సో ఆ అవగాహన గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్. సో భరత్ సత్తార్ సార్ ఉన్నారు. సో భరత్ సత్తార్ సార్ తోటి కొన్ని నాకున్నటువంటి డౌట్స్ ఫస్ట్ అడుగుతాను, ఒక 10 రకాల డౌట్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్గా యూపీఎస్సీకి కాకుండా గ్రూప్ 1 ఏపీటీఎస్ రెండింటికి ఉపయోగపడుతుంది. ద వేరియేషన్ ఈజ్ వెరీ లిటిల్ బిట్వీన్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ. వెరీ లిటిల్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ గ్రూప్ 1 సిలబస్ అండ్ యూపీఎస్సీ సిలబస్ కంపాటబుల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎస్ఎన్టీ సిలబస్, వాస్ట్ అండ్ అన్బౌండెడ్ సిలబస్, చాలా విస్తృతంగా ఉంటుంది. సిలబస్ టెర్మినాలజీ లిమిటెడ్గా ఉన్నా కానీ దీన్ని డీటెయిల్డ్గా ఇస్తే గ్రూప్ 1 సిలబస్. యూపీఎస్సీలో ఉన్న సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏపీ గ్రూప్ 1 అయితే 9 units వరకు ఉన్నట్టున్నాయి, 150 మార్కులకి. ఒక ఫుల్ లెంగ్త్ పేపర్ 150 marks పేపర్ ఏపీ గ్రూప్ 1లో ఉంది. అండ్ తెలంగాణ గ్రూప్ 1లో 100 marksకి సంబంధించి 2 units ఉన్నాయి. అండ్ సో అయితే ఇంత విస్తృతమైన సిలబస్, లైక్ ఎస్ఎన్టీ సిలబస్ ఈజ్ ఓపెన్ ఎండెడ్. Unlike the history and polity, there is no fixed boundary. So it includes the core science concepts plus current technology, that is application, plus policy and ethics. So aspirants struggle to decide how much science is required. Example, quantum computing versus quantum physics. So quantum computing అనేది ప్రస్తుతం ఎమర్జింగ్ టెక్నాలజీ, దానికి క్వాంటమ్ ఫిజిక్స్కి మీరు క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ పేపర్లో వస్తుంది, అండ్ ఎక్కడ మీరు క్వాంటమ్ ఫిజిక్స్ అని చదువుతారు. ఆ క్వాంటమ్ ఫిజిక్స్ అంతా చదివితే మీరు సైంటిస్ట్ అవుతారు, ఐఏఎస్ అవరు. కాబట్టి ఆ వేరియేషన్ ఎంతవరకు, ఆ స్కోప్ ఎంతవరకు తెలుసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, షుడ్ ద క్యాండిడేట్ స్టడీ క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ palindromic repeats mechanism or just its implications? The syllabus does not clarify this. So how to clarify this? అంటే ఓన్లీ క్రిస్పర్ మెకానిజంలో చదవాలా ఆర్ ఇంప్లికేషన్స్ అయితే సరిపోతుంది? సార్ ఇక్కడ మెయిన్ మనకి సిలబస్ అనేది దానికి బౌండరీస్ లేదు సార్. సో యూపీఎస్సీ వాళ్ళకైతే జస్ట్ మీరు అన్నట్లే ఒక వర్డ్ ఇచ్చింటారు, జనరల్ సైన్స్ అండ్ బేసిక్ అప్లికేషన్స్ టు ది డైలీ లైఫ్ అనేది. సో మెయిన్స్లో అయితే జస్ట్ ఒక 3 units ఉన్నాయి. యూపీఎస్సీలో GS 3 పార్ట్లో ఓన్లీ 3 units అనేది మెయిన్స్లో లేట్ అవుతుంది. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో అయితే మీరు అన్నట్లు ఏపీ వాళ్ళకి 9 units అనేది క్లియర్గా టాపిక్ వైజ్ మెన్షన్ చేశారు. తెలంగాణలో కూడా ఒక 10 units అనేది పేపర్ 5లో సెక్షన్ 1, సెక్షన్ 2 పార్ట్ కిందకి క్లియర్గా ఐడెంటిఫై చేశారు. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సినటువంటి మెయిన్ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ అయితే ఇక్కడ కోర్ సైన్స్ అనేది కొంత ఐడియా ఉండాలి సార్. ఎందుకంటే బయాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయోటెక్నాలజీ గురించి అనుకుంటే ఈ పార్ట్ అనేది బయోటెక్నాలజీతో రిలేట్ అవుతుంది క్లియర్లీ. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రిస్పర్ అనే మెకానిజం అనేది అర్థం కావాలంటే దాని వెనకాల అసలు డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి, ఆర్ఎన్ఏ డిఎన్ఏ అనేది ఎలా కోఆర్డినేట్ అవుతుంది, అసలు ఈ మెకానిజం అనేది ఎక్కడన్నా ఉందా, ఎవరన్నా ఐడెంటిఫై చేశారా, ఓకే ఒకవేళ ఐడెంటిఫై చేసింటే దాని నుంచి ఏమన్నా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా, ఫస్ట్ అయితే ఆ విధంగా డిక్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే అలాగే అక్కడ ఇంకొక వర్డ్ ఉంది సార్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు మనం చూసే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ అనుకోవచ్చు, అక్కడ ఉన్న ల్యాప్టాప్ అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న డిజిటల్ బోర్డ్ అనుకోవచ్చు, ఇదంతా దీంట్లో ఉన్న వర్కింగ్ మెకానిజం ఎలా చెప్పొచ్చు అంటే క్లాసికల్ కంప్యూటింగ్. సో మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా కూడా బైనరీ సిస్టమ్స్ ఫాలో అవుతుంటాయి, 0 or 1. బట్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఎమర్జింగ్ ఏరియాస్లో అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. కానీ అక్కడ జస్ట్ ఆ వర్డ్ చూస్తున్నాం, కానీ దాని మీనింగ్ గురించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ బైనరీ డిజిట్ సిస్టమ్ కాకుండా నెక్స్ట్ ఏదో ఉంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఆ వర్డ్ తీసుకుంటే సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ అని ఉంటుంది. సో ఆ వర్డ్ చూస్తానే మనకి ఫస్ట్
అసలు ఇదేంటి, ఎప్పుడు మనం అసలు ఆ వర్డ్సే మనం ఐడెంటిఫై చేయలేదు, చిన్నప్పటి నుంచి ఎక్కడే కానీ చూడలేదు అనుకుంటాం. కానీ ఆ వర్డ్కి మీనింగ్ తెలియకుండా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ గురించి ఎగ్జామ్లో రాయమంటారు మనం నెక్స్ట్, ఎందుకంటే అది ఎమర్జింగ్ ఏరియాస్ గురించి కాబట్టి. సో మనల్ని క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా పని చేస్తుంది అనేది అడగరు సార్. మీరు అన్నట్లు అదేమవుతుందంటే అది కోర్ కాన్సెప్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి అప్లికేషన్స్. సో అంటే దాని నుంచి ఏదో ఫ్యూచర్లో మనకి బెనిఫిట్స్ అనేది ఉన్నాయి క్లియర్లీ. అందుకే గవర్నమెంట్ కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ మన ఇండియాలో లాంచ్ చేసి ఉంటుంది రీసెంట్గా 2023లో. సో అందులో ఒక పార్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో దీని నుంచి మనం కాంప్లెక్స్ టాస్క్స్ని మనం కొంతవరకు సాల్వ్ చేయొచ్చు. అంటే దాంట్లో నుంచి స్పేస్కి, డిఫెన్స్కి, బయోటెక్నాలజీకి, హెల్త్ కేర్ సెక్టార్కి, సిమిలర్లీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్, ఈ ఏరియాస్ అన్నీ లింక్ అయ్యింది. సో అలా అప్లికేషన్స్ మన మైండ్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ కోర్ కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి సార్. సో ఇలా మన అప్రోచ్ అనేది ఉండాలి. సో ఆ సిలబస్ లిమిట్ లేకపోయినప్పటికి కూడా మన దగ్గర ఉన్నటువంటి కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే ఆ కోర్ కాన్సెప్ట్స్ మనం ఇందాక కొన్ని అనుకున్నాం సార్, కొన్ని ఏరియాస్ స్పేస్ అన్నాం, డిఫెన్స్ అన్నాం, బయోటెక్నాలజీ అన్నాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నాం, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అన్నాం. ప్రతి దాంట్లో కోర్ కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. సో వాటిని మనం కొంతవరకు వాటిపైన బేసిక్ నాలెడ్జ్ ఉన్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి సార్. సో అదైతే ఖచ్చితంగా మనకు అవసరం సార్. సెకండ్ ల్యాక్ ఆఫ్ సింగిల్ రిలయబుల్ సోర్స్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, సో మనకి జాగ్రఫీకి అయినా లేదా ఎకానమీకి అయినా లేదా కొంతవరకు పాలిటీకి అయినా ఆల్ అదర్ సబ్జెక్ట్స్కి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కొంతవరకు యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్లో టెక్నాలజీ అనేది ఎక్కడే కానీ లేదు సార్. 6th నుంచి 12th క్లాస్ బుక్స్ మనం ఐడెంటిఫై చేస్తే అందులో అంతా బేసిక్ కోర్ ఏరియాస్ మనకి కవర్ అయి ఉంటాయి. లైక్ బయాలజీలో ఉన్న కాన్సెప్ట్స్, ఫిజిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్, కెమిస్ట్రీలో ఉన్న కాన్సెప్ట్స్. కానీ మనకి ఎక్కడ ఎగ్జామినేషన్స్లో అయితే యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో, సో ప్రిలిమ్స్లో అయితే ఎక్కడే కానీ దీని నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు సార్. ఇంతకుముందు 2010 వరకు అయితే అప్పటి వరకు కొంత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశాం. కానీ లాస్ట్ 15 yearsలో మనకి ఎక్కడే కానీ ఈ ఏరియా నుంచి పెద్దగా క్వశ్చన్స్ రాలేదు. మహా అంటే ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చింటాయి. ఒక్కసారి కోవిడ్ అప్పుడు మాత్రం 2021లో మొత్తం మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే 13 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ మొత్తం బయాలజీ నుంచి ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సార్ ఎన్సీఆర్టీ. కానీ అది అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్యాటర్న్లో ఎన్సీఆర్టీ బుక్స్ అనేది సరిపోవు సార్ మనకి. కానీ అక్కడున్న కోర్ సబ్జెక్ట్స్ అర్థం కావాలంటే ముందైతే ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అవ్వాలి. సో 6th నుంచి 12th వరకు, అంటే 12th వరకు అంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళకూడదు సార్. 11th 12thలో అవి మళ్ళీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ చదవాలంటే అది నీట్ ప్రిపరేషన్ అయిపోద్ది. అదంతా మనకు అవసరం లేదు సార్. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ని మాత్రమే మనం 11th 12th చదివితే సరిపోతుంది. రిమైనింగ్ మనకు సోర్సెస్ అంటే మనకి ఇక్కడ రాసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు అందులో అప్డేట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనకి మన ఇండియా డిఫెన్స్ టెక్నాలజీలో మనం చూస్తే MiG-21 అనేది ఒకటి న్యూస్లో ఉంది సార్. సో దాన్ని మనం ఫేజ్ అవుట్ చేయడం చూసాం. సో నెక్స్ట్ మన ఐడియా ఏంటంటే ఇండియాకి స్టెల్త్ ఫైటర్ జెట్స్ అంటున్నాం. స్టెల్త్ ఫైటర్ జెట్స్, దానికి సంబంధించి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక ప్రోగ్రామ్ న్యూస్లో కనిపించింటుంది. అదంతా ఫ్యూచర్ క్లియర్లీ. దాని గురించి మనకి ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కనిపించింటుంది, హిందూలో కనిపించింటుంది క్లియర్లీ. అక్కడ ఇంకొకటి ఎకనామిక్ సర్వే ఉంది సార్ అక్కడ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉందనుకోండి సార్. ఆల్రెడీ మన ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది లాంచ్ చేశారు. దీని నుంచి మనం ఫ్యూచర్లో దీని నుంచి ఎకానమీ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అందులో క్లియర్గా రాసింటారు సార్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ విషయానికే చూస్తే దాని సోర్స్ అంటే మనకి బుక్స్లో ఏం దొరుకుతుంది సార్? జస్ట్ హైడ్రోజన్ అంటే అది పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, దాని నుంచి కొంత ఇండస్ట్రీస్లో కెమికల్ రియాక్షన్స్లో యూజ్ చేయొచ్చు అనేదే మనం బుక్స్లో చదువుతాం. కానీ హైడ్రోజన్కి మన ఎకానమీకి సంబంధం ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, ఈ 3 ఏరియాస్ తీసుకుంటే మనం ఇక్కడ థింక్ చేయాలి క్లియర్లీ. హైడ్రోజన్ అగ్రికల్చర్కి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు ఫర్టిలైజర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే హైడ్రోజన్ కావాలి. సెకండరీ సెక్టార్ అంటున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో మన కెమికల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇవంతా హైడ్రోజన్ అనేటువంటి ఒక గ్యాస్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. టెర్షరీ సెక్టార్, అందులో మనకు సర్వీస్ సెక్టార్లో చూస్తే ఈ మధ్య ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని లాంచ్ చేసాం. చూడండి, ఒక హైడ్రోజన్ అనే ఏరియా అనేది ఓవరాల్గా మన కంట్రీ యొక్క ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
అందుకే గవర్నమెంట్ స్పెషల్గా దానిపైన ఫోకస్ చేసి ఒక మిషన్ దాని ప్రొడక్షన్ కోసం నేషనల్ హైడ్రోజన్ మిషన్ లాంచ్ చేసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ హైడ్రోజన్ విషయంలో మన దగ్గర ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అవుతున్నాం. సో మనం ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండ్ అవ్వకుండా మెయిన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ పైన డిపెండ్ అవ్వాలి. అందుకే మళ్ళీ తన నేమ్ ఇలా చేంజ్ చేసింది, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటున్నాం. సో అది ఎకనామిక్గా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూడాలి సార్. ఇదంతా మనకి ఆ పైన ఉన్నట్లు మనకు ఒక సింగిల్ సోర్స్లో దొరకదు సార్. సో బేసిక్ బుక్స్ చదవాలి, న్యూస్ ఛానల్స్లో వచ్చేటువంటి డిబేట్స్ ఫాలో అవుతూ ఉండాలి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఫాలో అవ్వాలి. సో మనకి హిందూలో వచ్చేటువంటి ఆర్టికల్స్ ఇవే సార్ మనకు సోర్సెస్. అంటే పర్టికులర్గా ఒక బుక్ అంటూ లేదు సార్ దానికి. అంటే నేను అడిగేది ఏంటంటే అన్ని పనులు వీళ్ళు చేయలేరు సింపుల్, కాబట్టి వాళ్ళ తరపున మీరు చేసి పెడతారా? షూర్ సార్, నా క్లాస్ కూడా అలానే ఉంటుంది సార్. మొత్తం అన్నీ కలిపి నేను ఇక్కడ సింప్లిఫై చేసి నేను చెప్తూ ఉంటాను. సో ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 క్లాసెస్లో వీళ్ళు ఐడెంటిఫై చేసి ఉంటారు క్లియర్. ఒక హైడ్రోజన్ అనే కాన్సెప్ట్నే నేను మల్టిపుల్ డైమెన్షన్స్లో నేను ఇక్కడ చెప్తా కాబట్టి సో వాళ్ళు పర్టికులర్ ఒక సోర్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నా క్లాస్ ఫాలో అయితే సరిపోతుంది సార్, అంతే. థర్డ్ ఏరియా, బ్యాలెన్సింగ్ ది కాన్సెప్ట్ విత్ ది అప్లికేషన్. సో a question on green hydrogen మీరు అన్నట్టుగానే డిమాండ్స్ కెమిస్ట్రీ బేసిక్స్ ప్లస్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ప్లస్ సస్టైనబిలిటీ ఇంపాక్ట్. సో క్వశ్చన్ ఇస్ హౌ టు థింక్ సోషల్లీ విత్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సపోజ్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇప్పుడు మీరు చెప్పారు. అవును సార్, నేను ఇప్పుడు చెప్పింది అదే ఎగ్జాంపుల్ కిందకి తీసుకోండి. ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏదైనా లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే సో ఈ మధ్య మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఏరియా, దాని నుంచి మనకి ఆటోమేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ పోతుంది సార్. సో ఆటోమేషన్ నుంచి ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక విధంగా చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద సైంటిస్టులు ఇండికేట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్స్ ఇండికేట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అంతా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయని క్లియర్. సో ప్రజెంట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని సో వరల్డ్లో ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాని బేస్ ఏంటి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఒకవేళ అది అవసరం అవుతే మనం స్పేస్కి ఎలా అప్లై చేయొచ్చు, డిఫెన్స్కి ఎలా అప్లై చేయొచ్చు, అగ్రికల్చర్కి ఎలా అప్లై చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టార్కి ఎలా అప్లై చేయొచ్చు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఏరియాని సేమ్ మనం ఇందాక ఎకానమీకి ఎలా అప్లై చేసామో దాన్ని కూడా సేమ్ అలానే అప్లై చేయాలి సార్. అందుకే మన ఇండియాలో సేమ్ గ్రీన్ హైడ్రోజన్ కోసం మిషన్ ఎలా లాంచ్ చేసిందో సిమిలర్గా ఇండియా 2023లో ఇండియా ఏఐ మిషన్ అనేది ఒకటి లాంచ్ చేసింది సార్. ఎందుకంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కొంతవరకు ప్రమోట్ చేయడానికి ఇండియాలో. తర్వాత ఫోర్త్ ఏరియా, ఫాస్ట్ ఇవాల్వింగ్ కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ ఇయర్ బ్రింగ్స్ న్యూ థింగ్స్ లైక్ జనరేటివ్ ఏఐ 2025లో క్వశ్చన్ అడిగారు, క్వాంటమ్ మిషన్ 2023, mRNA వ్యాక్సిన్స్ 2021 ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు హౌ టు అప్డేట్ అండ్ ఇంటిగ్రేట్ దీస్ డైమెన్షన్స్ విత్ థియరీ? ఓకే సార్, సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మిషన్ 2023లో అది ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు సార్. దాంట్లో క్వాంటమ్ మిషన్ అంటే ఒక ఏరియా ఉండదు సార్, అందులో 4 ఏరియాస్ పైన ఫోకస్ చేసి ఉంటారు. వన్ ఏరియా అంటే లైక్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అంటున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం, నెక్స్ట్ క్వాంటమ్ సెన్సింగ్ యాక్టివిటీస్ అంటున్నాం, క్వాంటమ్ మెటీరియల్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిషన్ నుంచి ఈ సంవత్సరం ఎక్కడన్నా క్వాంటమ్ కంప్యూటింగ్ పైన ఫోకస్ చేస్తుంటే ఇండియా, దాని నుంచి మనం అప్లికేషన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఒకవేళ మనం ఏదైనా కొత్తగా ఏదైనా ఒక క్వాంటమ్ మెటీరియల్ మన ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ లేదా గవర్నమెంట్ ఏదైనా R&D డిపార్ట్మెంట్స్ క్వాంటమ్ మెటీరియల్స్ పైన ఫోకస్ చేస్తే దాని యూజెస్ పైన అడగచ్చు సార్. అంటే దానిలోనే పట్టుకొని మళ్ళీ రిపిటేటివ్గా మళ్ళీ మనకు న్యూస్లో ఏదైనా కనిపిస్తే వాటిని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ mRNA వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్. కోవిడ్ టైంలో మనకి మెయిన్ మోడర్న్ వ్యాక్సిన్స్ కిందకి చెప్పుకోవచ్చు. ఈ mRNA వ్యాక్సిన్స్ని ఈ మధ్య రష్యా వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా డిజైన్ చేసి ఉంటారు. అంటే అవి న్యూస్లో మనకి ఏదో ఒక విధంగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో దాన్నే మళ్ళీ మల్టిపుల్ డైమెన్షన్స్లో ఎగ్జామ్స్ అడగచ్చు సార్. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి దానిపైన ఏదన్నా పాలసీస్ కానీ మిషన్స్ కానీ న్యూస్లో కనిపిస్తే దాని కంటిన్యూవేషన్ అనేది కొంతవరకు మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి సార్. దాన్నే మళ్ళీ నెక్స్ట్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఆదిత్య L1 ఒకటి లాస్ట్ ఇయర్ న్యూస్లో, ఎస్ సార్ 2023లో, అది 26లో దీని మీద ఏమన్నా అడగడానికి అవకాశం ఉంటుంది?
26లో అంటే ఆదిత్య L1లో ఉన్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, సో అది ఏదైనా మళ్ళీ ఏదైనా కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తే సన్ అబ్జర్వేషన్లో దాని గురించి ఏదైనా ఒక ఇంపార్టెంట్ డేటా తెలిసింది, అప్పుడు మళ్ళీ దాన్ని అడగచ్చు సార్. సో ఇప్పుడు చంద్రయాన్ సిరీస్ ఉన్నాయి, దాంట్లో మనం ఆల్రెడీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అది కూడా మనం 2023లో మనం ఐడెంటిఫై చేసి ఉంటాం. నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నాం అంటే చంద్రయాన్ 4. సో మనం మూన్ నుంచి శాంపిల్ని కలెక్ట్ చేసి తీసుకొని రావాలనుకుంటున్నాం. అంటే చంద్రయాన్ మిషన్స్ అనేది కంటిన్యూగా మనకి న్యూస్లో కనిపిస్తున్నాయి. రేపు ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే కంపారిటివ్ స్టడీ అడగచ్చు సార్. సో ఫ్యూచర్లో ఇంకా మనం ఏదన్నా స్టడీ చేయగలుగుతామా, కంపారిజన్స్ గురించి కూడా మనం అడగచ్చు. తర్వాత ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్, IDKR. సో బికాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ SNT అక్రాస్ గవర్నెన్స్, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఎథిక్స్, essay, interview is necessary. Okay, sir. So using drones in the AI, in GIS and RS, remote sensing, అని 2025లో ఈ టెక్నాలజీని తీసుకొచ్చి జాగ్రఫీలో క్వశ్చన్ అడిగారు. Yes, sir. So how to use the knowledge of SNT in understanding and applying in other subjects? సో మనకి SNT నాలెడ్జ్ అనేది ఎకానమీలో యూజ్ అవుతుంది సార్ కొంత, సిమిలర్లీ ఎన్విరాన్మెంట్లో అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్ ఉంది సార్. సో అందులో చూస్తే 3 మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఎకనామిక్ డైమెన్షన్ ఉంది, పొలిటికల్ డైమెన్షన్ ఉంది, ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఉంది. ఈ 3 ఏరియాస్లో మనం చేంజెస్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో సో క్లైమేట్ చేంజ్కి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక లింక్ పెట్టి ఒక 50 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు సార్. సో క్లైమేట్ చేంజ్ని మనం కొంత కంట్రోల్ చేయాలంటే ఫ్యూచర్లో మనకు డెఫినెట్గా రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని మనం కొంత ప్రమోట్ చేయాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రతి దానికి అప్లికబుల్ అవుతుంది సార్. సో ఆ వేలో మనం అన్ని దానిలో ఐడెంటిఫై చేయాలి సార్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు, ఏదైనా మనం అటాచ్ చేయొచ్చు సార్. క్లియర్. తర్వాత డిఫికల్టీ ఇన్ యూజింగ్ ది డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్, అంటే హౌ టు ప్రాక్టీస్ అండ్ బిల్డ్ స్కిల్స్ ఫర్ డయాగ్రామ్స్. ఎస్ సార్, అసలు ఫ్లో చార్ట్ మనం ఒకటి క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ChatGPTనే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దానికి ఫ్లో చార్ట్ని క్రియేట్ చేయమంటే విత్ ఇన్ సెకండ్స్లో మన ముందర ఫ్లో చార్ట్ అనేది అది క్లియర్గా ఇచ్చేస్తుంది. సో మనకు బ్రెయిన్ కూడా కొంతవరకు అంత స్పీడ్గా ఉండాలంటే ఆ కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ తెలియకుండా డయాగ్రామ్స్ని ఫ్లో చార్ట్స్ని మనం ఇన్స్టెంట్గా మనం క్రియేట్ చేయలేము సార్. సో ఆటోమేటికల్గా ఆ సబ్జెక్ట్స్ పైన మనకి పట్టు వచ్చే కొద్దీ మనకు అవసరమైనప్పుడు మన బ్రెయిన్ ఆలోచిస్తుంది ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా రిమోట్ సెన్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ గురించి రాయాలనుకుంటున్నాం, క్లియర్గా పైన ఒక శాటిలైట్ ఇమేజ్ పెట్టేసి కింద ఎర్త్ పెట్టేసి అందులో యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి, క్లియర్గా డయాగ్రామ్స్తో ఇండికేట్ చేయొచ్చు. సో డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అనేది డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఇన్స్టెంట్గా మన బ్రెయిన్ జనరేట్ చేయగలగాలి సార్. అప్పుడే మనకి యూజ్ అవుతుంది, అప్పుడే మనం అనుకున్న టైంలో మనం ఆన్సర్స్ బెటర్గా రాయగలుగుతాం. పర్ఫెక్ట్. సో ఫ్లోట్ చార్ట్స్ మరి ఇన్స్టెంట్గానే దానికన్నా ప్రాక్టీస్ చేసుకుంటే మరి అవుతుంది అంటే. ఎస్ సార్, అది ఇన్స్టెంట్గా చేయడం అనేది అది ప్రాక్టీస్ పైనే వస్తుంది సార్. సో ఏదో కాన్సెప్ట్ తీసుకొని ఫస్ట్ ఇన్నోవేటివ్గా మన బ్రెయిన్ థింక్ చేసి దాని గురించి ఒక ఫ్లో చార్ట్ రాయాలి. ఓకే, ఆ ఫ్లో చార్ట్లో మొత్తం మన బ్రెయిన్ ఏమనుకుంటుందో అన్ని దాంట్లో ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి సార్. సో అవతల వాళ్ళకి అర్థం కావాలి, మనకు అర్థం అవుతే సరిపోతుంది సార్. సో ఎగ్జామ్ మన క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమయ్యే లాగుంటేనే మనకు మార్క్స్ వస్తాయి. మనకి ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి డయాగ్రామ్స్ అక్కడ వేస్తే మాత్రం అది పెద్దగా యూజ్ అవ్వదు సార్. సో ఓవర్లాపింగ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అంటే ప్రిలిమ్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, మెయిన్స్లోనూ ఉంది. సో మెనీ క్యాండిడేట్స్ బ్లర్ ద డిఫరెన్స్, ఐదర్ రోట్ లెర్నింగ్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఆర్ ఓవర్ థింకింగ్ పాలసీ. So how to answer the questions like carbon capture, utilization and storage as asked in the 2025 PYQs? Yes sir. సో ఇదే కాన్సెప్ట్ మనం మెయిన్స్ డైమెన్షన్లో చూడాలంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ ఒకటి ఉంది సార్ మన ఇండియా. ఫ్యూచర్ 2070 మనం ఐడెంటిఫై చేస్తే కార్బన్ ఎమిషన్స్ పరంగా మనకి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ అనేది ఉంది. సో ఇదే కాన్సెప్ట్ తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేయొచ్చు. ప్లస్ దీన్నే తీసుకొని వచ్చి క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ ఉన్నాయి మనకి. SDG 7 క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, సిమిలర్లీ SDG 13 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోనే క్లైమేట్ యాక్షన్.
ఇదే కాన్సెప్ట్ని రేపు ఇంకొకలాగా అడగచ్చు సార్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అటాచ్ చేయొచ్చు, లేదా నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ అటాచ్ చేయొచ్చు. సో ఈ విధంగా మన ఉన్న కాన్సెప్ట్స్ని మన దగ్గర ఉన్న దాన్ని ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది సార్. కాకపోతే ఇక్కడ కొంత ఓవర్లాప్ అయ్యేదానికి కూడా స్కోప్ ఉంది సార్. బేసిక్ సైన్స్కి టెక్నాలజీ, సో అక్కడ కొంత ఐడెంటిఫై చేయాలి, అది బేసిక్ సైన్స్ కిందకి ఏమొస్తుంది, టెక్నాలజీ కిందకి ఏమొస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రయోజెనిక్ ఇంజన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది సార్. స్పేస్లోకి తీసుకొని వస్తే ఆ క్రయోజెనిక్ ఇంజన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం జిఎస్ఎల్ఈ వెహికల్స్లో థర్డ్ స్టేజ్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకి క్రయోజెనిక్ ఇంజన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అందులో ఉన్న బేసిక్ సైన్స్. ఓకే, లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అవుతాయి, దాని నుంచి జనరేట్ అయ్యే టార్క్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అక్కడి వరకు అది చాలు. కానీ క్రయోజెనిక్ ఇంజన్ కోసం మనం ఎందుకు అంతగా ట్రై చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిజినస్లీ డెవలప్డ్ క్రయోజెనిక్ ఇంజన్ మనం తయారు చేస్తాం. ఇప్పుడు యూజ్ చేసే లాంచ్ వెహికల్స్లో మనం జిఎస్ఎల్వి MK3 దాన్నే LVM3 అంటున్నాం. ఒక్కసారిగా క్రయోజెనిక్ ఇంజన్ మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత దాని క్యాపబిలిటీస్ అన్నీ పెరిగినాయి. ఎందుకు పెరిగాయంటే దాని లోపల ఉన్నటువంటి రియాక్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల. అంటే అది అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్ సైన్స్ అనేది ఐడియా ఉండాలి సార్. అది ఐడియా ఉంటేనే దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ మనం క్రియేట్ చేయగలుగుతాం, అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ మనం ప్రజెంట్ చేయగలుగుతాం సార్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, బేసిక్ సైన్స్ ఉంది, అందులో టెక్నాలజీ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి సార్. బేసిక్ సైన్స్ ప్రిలిమ్స్కి. ఎస్ సార్, బేసిక్ ఆ క్రయోజెనిక్ ఇంజన్ వర్కింగ్ ప్రిన్సిపల్ని ప్రిలిమ్స్లో అడగచ్చు సార్. అప్లికేషన్స్ వచ్చేసి మెయిన్స్లో అడగచ్చు సార్. తర్వాత ఎయిత్ ఏరియా inadequate conceptual base for non-science background students. So how to study and understand some keywords like entanglement, recombinant DNA, yes, that creates confusion. Yes sir. సార్ ఇది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే కొంత మనకి NCERT బుక్స్ నుంచి వచ్చే ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి సార్. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ అసలు DNA అంటే ఏంటి, రీకాంబినెంట్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది తెలియకుండా వాటి గురించి అసలు DNA స్ట్రక్చర్ తెలిస్తేనే రీకాంబినెంట్ DNA అంటే మనకు ఐడియా ఉంటుంది సార్. సో నా సలహా ఏంటంటే సో దీనికోసం మనం బేసిక్ బుక్స్ అనేది ఫాలో అవ్వాలి సార్ కొంతవరకు. అలా ఫాలో అవ్వగలిగితేనే ఈ వర్డ్స్కి మన మీనింగ్ అనేది మన మైండ్ అనేది గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఆ ఎంటాంగిల్మెంట్ అనే వర్డ్ మనం ఓన్లీ క్వాంటమ్ టెక్నాలజీస్లోనే ఐడెంటిఫై చేస్తుంటాం. అది ఎక్కడో ఫిజిక్స్లో ఉంటుంది సార్, 11th క్లాస్ ఫిజిక్స్ బుక్లో. అలా అని మనం ఆ వర్డ్ కోసం అని మొత్తం 11th క్లాస్ బుక్ ఫిజిక్స్ తీసుకొని అంతా మనం ఫిజిక్స్ నేర్చుకోలేం కదా సార్. మన టెక్నాలజీలో ఏదన్నా రిలేట్ అవుతూ ఉంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కొంత NCERT నుంచి గ్యాదర్ చేసుకోవాలి సార్ ఇన్ఫర్మేషన్, అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు సార్ కొంతవరకు. సో ఇప్పుడు అంటే నాన్ సైన్స్ స్టూడెంట్స్కి మామూలుగా ఈ పదాలు అసలు తెలియవు కాబట్టి NCERT పుస్తకాల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ NCERT బుక్స్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ సినిమాల్లో మహేష్ బాబు సినిమాలో నీకు ఎంత పొగర్రా అంటే అది నా DNAలోనే ఉందంటాడు. ఆ DNAకి ఈ DNAకి ఏమైనా సంబంధం ఉంటుంది? సో DNA డిటర్మైన్ ది క్యారెక్టర్స్ సార్. ఇక్కడ క్యారెక్టర్ అంటే మీరు అన్నట్లు ఆ పొగర్ అయిండొచ్చు, ఇంకొకరు అయిండొచ్చు, ఏమని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ మేబీ వాళ్ళ పూర్వీకులు అలా పొగరుగా ఉండొచ్చు. ఆ క్యారెక్టర్ అనేది మహేష్ బాబులే ట్రాన్స్ఫర్ అయింటుంది. సో అక్కడి నుంచే మనం ఒక నేర్చుకోవచ్చు కదా సార్. నా క్యారెక్టర్లోనే నా DNAలోనే నా పొగరు ఉందంటే అంటే DNA నుంచి సర్టెన్ క్యారెక్టర్స్ అనేది నెక్స్ట్ జనరేషన్లోకి మూవ్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. అలా మ్యానిపులేట్ చేసే ప్రాసెస్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నాం. అందులో RDNA టెక్నాలజీ ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా జీన్ ఎడిటింగ్ అనే కాన్సెప్ట్, ఆ పొగరు అనే లక్షణాన్ని మనం రిమూవ్ చేయవచ్చు కావాలనుకుంటే. కొత్త ప్రాపర్టీని పీస్ఫుల్ క్యారెక్టర్ని అందులో ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అప్పుడు మహేష్ బాబుని ఎవరు ఇష్టపడరు. సో 9th ఏరియా డిఫికల్టీ ఇన్ prioritization. The aspirants don't know which subtopics matter the most. ISRO missions, basic physics, ethical AI, advanced nanomaterial, without analysis of the PYQ. Time is wasted. So, question ఏంటంటే how to prioritize the preparation based on the PYQs. సార్ మన ప్రిపరేషన్ ఈ మధ్య లాస్ట్ 10 yearsలో ఎక్కువగా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో దాన్ని కొంత ఫైండ్ అవుట్ చేయాలి సార్. ప్లస్ న్యూస్లో వచ్చేటువంటి ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ISRO మిషన్స్ లాస్ట్ 5 yearsలో ఏదో ఒకటి మనకి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంది అనుకోండి. ఆ లాస్ట్ 5 yearsలో క్వశ్చన్ లేదనుకోండి, ఈసారి మనకి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ రావచ్చు. అలాగే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్, మన ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2025 చూస్తే అది కూడా క్వాంటమ్ టెక్నాలజీస్ పైన ఉంటుంది. అందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, క్వాంటమ్ టన్నలింగ్ అనే కాన్సెప్ట్.
అది మనకి ఎక్కడో ఫిజిక్స్లో ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీస్లో ఇందాక ఒక పదం చూసాం, ఎంటాంగిల్మెంట్ అని, సూపర్ పొజిషన్ అని. ఇంకొక పదం మనకి ఈ మధ్య కనిపించుంటుంది, మీరు కొడితే నెట్లో వస్తుంది క్లియర్లీ, క్వాంటమ్ టన్నలింగ్ అనే కాన్సెప్ట్. అది ఒక బేసిక్ ప్రిన్సిపల్స్. ఆ క్వాంటమ్ టన్నలింగ్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి మెటీరియల్స్ బిహేవియర్స్ని మెటీరియల్లో జరిగేటువంటి చేంజెస్ పైన కొంతవరకు స్టడీ చేశారు ఈ మధ్య. అది ఎవ్వరూ చేయలేదు, అందుకే ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఎక్కడన్నా న్యూస్లో కనిపిస్తేనే వాటిపైన ఫోకస్ చేయాలి సార్, లేకపోతే అది అవసరం లేదనేది నా ఒపీనియన్ క్లియర్. అలా మనం ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకదాంతో ఒకటి. సో దానికి అన్నిటికీ సోర్స్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి మన న్యూస్ పేపర్స్ని ప్రాపర్గా ఫాలో అవుతుంటే మన బ్రెయిన్ ఆటోమేటికల్గా దాన్ని సెర్చ్ చేస్తుంటుంది సార్ క్లియర్. ఇంకో క్వశ్చన్, పూర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. So UPSC values Indian application, yet many aspirants cite only global cases. So answers lack mention of the Indian initiatives like India AI mission, Green Hydrogen mission, National Quantum mission, Drone Rules 2021. So impact is generic answers lose the marks for missing the policy connection. So how to build the skill of integrating Indian examples in the general science and technology? Okay sir. సార్ అక్కడ జనరిక్ కాన్సెప్ట్స్ అంటే కామన్గా అందరూ ప్రజెంట్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ కొన్ని ఉంటాయి సార్, కానీ స్పెసిఫిక్ పాయింట్స్ అనేది మనకి ఎక్కడి నుంచి యాడ్ అవుతాయంటే దానిపైన కంటిన్యూయేషన్ అనేది ఉండాలి ఆ ఏరియా పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఏఐ మిషన్ 2025 అంటున్నాం కదా సార్. అసలు ఇండియా ఏఐ మిషన్ అనేది రాకముందు మన ఇండియాలో ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బ్యాక్గ్రౌండ్, మన ఇండియా దేనిపైన ఫోకస్ చేసింది, ఇండియా ఏఐ మిషన్నే మనకి ఎందుకు లాంచ్ చేసింది, దానివల్ల నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేంజ్ అవ్వబోతుందో, ఇవన్నీ మనకు కొంత ఐడియా తెచ్చుకొని ఇక్కడ మనకు ఆన్సర్స్ అనేది ఏదో జనరల్ పాయింట్స్ రాసిన విధంగా కాకుండా వాటితో ఇంటిగ్రేట్ చేస్తూ రాస్తే ఇంకా బెటర్గా మనకి మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది సార్. సో ఫైనల్గా నా పర్సనల్ క్వశ్చన్ ఇది, సంబంధం లేదు యాక్చువల్గా. మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఫిజిక్స్ గురించి తెలియదు అంటారు, ఒకళ్ళేమో బోయపాటి, ఇంకొకళ్ళేమో బాలకృష్ణ. సో అయితే ఈ మధ్యన మన బాలయ్య బాబుది ఒక చిన్న షార్ట్ చూసాను. ఓకే సార్. ఆయన మెడ మీద త్రిశూలం పెట్టుకుని తిప్పుతున్నాడు, అది ఫిజిక్స్ ప్రకారం ఎలా చూడాలి సార్? అది సాధ్యమేనా బేసిక్గా? సార్ అది మేబీ అక్కడ మీరు అన్నట్లే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అనేది అక్కడ న్యూటన్ లాస్ కానివ్వండి, లేదా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ అప్లికబుల్ కావు. అదంతా మైథాలజీ నుంచి తీసుకొని ఉంటారు సార్. పూర్వం ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు చక్రం అనే కాన్సెప్ట్ ఉంది, అదేదో తిప్పుతా అలా వదిలేశారు, ఎవరినో చంపేసి వస్తుంది. కానీ అదే కాన్సెప్ట్ ఇప్పుడు కనిపిస్తుందా సార్ మనకి? S24 ట్రాంప్ అనేది మనం చూస్తున్నాం క్లియర్లీ. అది చూడండి, మన ఎగ్జాక్ట్గా టార్గెట్స్ని అది ఓకే మనకి ఎక్కడి నుంచి అన్నా మన ఇండియా పైకి ఏదన్నా స్ట్రైక్ అవుతుంటే దాన్ని డిస్మాంటిల్ చేస్తుంది. కానీ చూడండి, మన ఇండియాలో ఉన్నటువంటి మైథాలజీ ఏరియాస్కి ఇప్పుడున్న టెక్నాలజీకి కొంత కోరిలేషన్ అనేది టచ్ అవుతుంది. కానీ సినిమాలలో మాత్రం అది టోటల్లీ ఎగైనెస్ట్గా అయితే ఉంది సార్. ఎందుకంటే అలా జరగదు, గ్రావిటేషన్కి ఎగైనెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్స్ గ్రావిటేషనల్ లాస్ అనేది ఒప్పుకో సార్, అలా జరుగుతాయి సార్. అంతా ఇమాజినేషన్ జస్ట్.